వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనేది అమెరికాలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ మరియు ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీనిని 1975లో రే డాలియో స్థాపించారు. జెరోదా సహస్థాపకుడు నిఖిల్ కామత్తో ఈ మధ్య జరిగిన పాడ్కాస్ట్లో భారతదేశ అభివృద్ధి గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చెప్పిన మాటలు కొన్ని నేను చెప్తాను, వినండి. భారతదేశం తన చరిత్రలో ఇప్పుడు ఒక వండర్ఫుల్ ఆర్క్, అద్భుతమైన మలుపులో ఉందని, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, సంస్థాగత అభివృద్ధి మరియు మానవ వనరుల పరంగా పురోగతి సాధిస్తోందని చెప్పారు. భారతదేశంకి తక్కువ రుణభారం, ఎక్కువ జనసంఖ్య, ప్రతిభావంతులైన జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిజికల్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల బలం ఉన్నాయని చెప్పారు. దీనివల్ల భారత్ వచ్చే దశాబ్దంలో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తుందని చెప్పారు. డాలియో ప్రధాని మోదీని చైనా ఆర్థిక విప్లవకర్త డెంగ్ జియాపింగ్తో పోల్చారు. మోదీ తెస్తున్న మార్పులు చైనా 30 సంవత్సరాల క్రితం తెచ్చిన సంస్కరణలకు సమానమని, ఇది రాబోయే దశాబ్దాలలో అభివృద్ధి చక్రాన్ని సృష్టిస్తుంది అని అన్నారు. ఇక ఒక్క డాలియో మాత్రమే కాదు, గతంలో IMF చీఫ్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఇంజిన్గా ఉంటుందని చెప్పారు. వీరే కాదు, వరల్డ్ బ్యాంక్ మరియు పలు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన మూడీ, పిచ్, S&P, గోల్డ్మ్యాన్ సచ్, డెలాయిట్, UN, UBS గ్లోబల్ వంటి సంస్థలు కూడా భారత వృద్ధిపై మంచి ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇక S&P రేటింగ్ సంస్థ అయితే 2007 తర్వాత భారత్ మొదటిసారిగా భారత రేటింగ్ ఒక స్థాయి పెంచి BBB రేటింగ్ ఇచ్చింది. ఇక గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన వృద్ధి చెందుతున్న మేజర్ ఎకనామీగా కొనసాగుతుంది. గొప్ప విదేశీ చదువులు చదివి దేశంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆర్థిక పాలనాపరమైన పదవుల్లో పనిచేసిన విశేష అనుభవం ఉన్న మన్మోహన్ కాలంలో భారతదేశ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్ 2004లో 12వ స్థానంలో ఉంటే 10 సంవత్సరాల పాలన తర్వాత ఆయన దిగేసరికి చచ్చి చెడి 2 స్థానాలు మాత్రమే పెంచుకొని 10 స్థానాలకి చేరింది. పెద్దగా చదువు లేదని కాంగ్రెస్ మేధావులు వెక్కిరించే మోడీ ప్రధానిగా ఉన్న 11 సంవత్సరాలలో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం జపాన్, UK, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా వంటి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థల్ని దాటుకొని 4వ స్థానానికి చేరింది. అయినా మన అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడు రాహుల్ గాంధీ వివిధ దేశాలకు పోయి మోడీ హయాంలో భారత్ సర్వనాశనం అయిపోయిందని పెడబొబ్బులు పెడుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చూస్తే కళ్ళు బొబ్బలు కట్టేలా ఏడ్చి తుడుచుకున్న నీళ్ళతో స్నానం చేసుకుంటాడు. ఏదేమైనా సత్యం, ధర్మం గెలుస్తుంది. అబద్ధం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. రాహుల్ గాంధీ ఎంత ఏడ్చినా, అలాగే కాంగ్రెస్ పార్టీ దేశం మీద ఎంత విషం చిమ్మడానికి ప్రయత్నించినా, నా భారతదేశం, మన భారతదేశం 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉండడమే కాదు, త్వరలోనే మొదటి స్థానానికి కూడా చేరుకుంటుంది. కానీ దానికి సరైన నాయకుడు ఉండాలి. ఏ నాయకుడి వల్ల ఈరోజు 10వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగవాకింది, 1వ స్థానానికి కూడా తీసుకువెళ్ళగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరో తెలుసుకోవాలి. మోసపూరిత మాటలకు, అబద్ధపు స్టేట్మెంట్లకు నమ్మిపోయి ఈ దేశాన్ని విభజించాలి అనుకునే వాళ్ళ కుట్రలో పడిపోకుండా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న నాయకులకు అండగా నిలవండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే అండి, ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం, కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ₹1 సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.